ఇంకా పౌలు గారు రోమియోలు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట తెలియజేస్తాడు. అపోస్తల కార్యం రోమియోలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా రాయబడేను అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? ఇక్కడ ఏంటంటే మృతుల నుంచి మన ప్రభు అయిన యేసును మృతుల నుంచి లేపిన వాని యందు, ఎవరి యందు విశ్వాసము? ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. అలాగే ఇంకా ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? మనం కేవలం యేసుక్రీస్తును మాత్రం విశ్వసిస్తున్నారు. కానీ ఇక్కడ మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకు అన్నాడు. ఇక్కడ ఇది చాలామందికి తెలియని సువార్త. ఇది ఎక్కువ ఏం తెలుసు? ఏ సువార్త తెలుసు? యేసుక్రీస్తు మాత్రమే తెలుసు కదా. మరి మృతుల నుంచి లేపిన వాని యందు విశ్వాసం ఆయన ఎవరు? ఇక్కడ మన క్లారిటీ తెలుసుకోవాలి ఇక్కడ. అందుకనే ఇది మనము విభజించి మనము దాని యొక్క విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకుంటున్నాం. ఇక్కడ విభజనలో ఏం దొరుకుతుంది మనకు? మరి నిత్య జీవం అన్నాడు. లేఖనంలో యందు నిత్య జీవం అన్నాడు. ఇప్పుడు ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం, అంటే దేవుడి యందు విశ్వాసం మనకు కలగాలన్నాడు. ఇక్కడ అదే 6వ అధ్యాయం, ఇదే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడెను, అలాగే మనమును నూతన జీవనం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తీసం ఏం జరిగింది? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో నుండి ఎలా లేపబడాను? ఎలా లేపబడ్డాడు యేసుక్రీస్తు? అక్కడ మంచి సెంటెన్స్ వాడండి. ఎలా లేపబడ్డాడు? కాబట్టి తండ్రి మహిమ వలన ఎట్లా లేపబడ్డాడు యేసుక్రీస్తు? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి. చూడండి, అంటే ఎందుకు ఒక్కొక్క వర్డును మనము అక్కడ స్పష్టతగా ఆగి మనం చదువుతున్నాం? ఎందుకు? యేసుక్రీస్తు దేవుడు లేపెను అనే మాటకు అర్థం ఏంటి? ఆయన మహిమ వలన అన్నాడు. ఇక్కడ ఏంటి అంది? ఆయన మహిమ వలన యేసుక్రీస్తును మృతుల నుంచి లేపాడు. అంతేకాదు, మనము కూడా నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసము వలన మరణంలో పాలు పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడుతుంది. మనం ఇక్కడ పాతి పెట్టబడ్డాం? బాప్తీసములో మనము పాతి పెట్టబడ్డాము. యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధాలకు సాదృశ్యం అది. బాప్తీసంలో ఏం జరిగింది? మనం పాతి పెట్టబడ్డాం, తిరిగి లేపబడ్డాము. అలా మనము ఈ దేవుడు యేసుక్రీస్తును లేపాడు అనే విషయానికి మనకు దీనికి సాదృశ్యంగా మనకు ఈ విషయాన్ని చూపెడుతున్నాడు. అలాగే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా మరొక మాట తెలియజేస్తున్నాడు. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా, మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడును చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఎంత గొప్ప మాట మాట్లాడాడు. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ. ఇప్పుడు యేసుని లేపాడని విన్నాం, తండ్రి మహిమ వలన యేసును లేపాడని విన్నాం. ఇక్కడేం విన్నాం? ఇక్కడ మృతులో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా. మృతులో నుంచి లేపినప్పుడు దేవుడి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ ఉన్నట్టు మనకు కనబడుతుంది. లేపిన వాని ఆత్మ మీలో నివసించినడలా, మృతులో నుండి యేసుక్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరము కూడా మీలో నివసించిన ఆత్మ ద్వారా జీవింపజేయును. యేసుక్రీస్తులో
పరిశుద్ధాత్మ మరి నివసిస్తున్నట్లు కనబడుతుంది. ఆ ఆత్మనే ఎవరికి ఇచ్చింది ఇప్పుడు దేవుడు? మనము చాలా చిన్నగా ఆలోచిస్తున్నామేమో. యేసుక్రీస్తులో దేవుని యొక్క ఆత్మను ఉంచండి. ఏ ఆత్మ? దేవుని యొక్క పరిశుద్ధాత్మను ఉంచాడు. ఆ ఆత్మనే మనలో కూడా, ఇంకా వేరే ఆత్మ లేదు. ఇక చిన్న ఆత్మ, పెద్ద ఆత్మ ఇలాంటి ఆత్మలు కాదు. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తులో ఉంచాడో ఆ ఆత్మను మనలో ఉంచి మనల్ని ఏం చేస్తాడట? జీవింపజేస్తాడు. అంటే మనకేం లేదు ఇప్పుడు? మరణం ఉందా లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు ఇప్పుడు బ్రతుకుతున్నాడా? ఆయన మృతుల్లోనే ఉన్నాడు. ఇంకా బ్రతుకుతున్నాడు. ఎక్కడ బ్రతుకుతున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు? ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన?